శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే ఒక పక్క కల్తీ పాల ఘటనతో మనుషులు ఏమైపోతున్నారో తెలియట్లేదు. తెల్లారులేస్తే పాలతోనే అవసరం. వచ్చేది ఎండాకాలం. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ప్యాకెట్లు కొనుక్కోండి. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా విరిగిపోతూ ఉంటాయి. ఎందుకని ఏ రోజు ప్యాకెట్లు ఆ రోజు ఉంచుకుంటేనే. అంటే ఎందుకు చెప్తున్నానంటే మాట, నేను ఒక్కొక్కసారి సేఫ్టీ ఉంటాయి కదా అని ఒక 2 ప్యాకెట్లు ఎక్కువ తెప్పించుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటూ ఉంటాను. కానీ ఎండాకాలం అది మంచిది కాదు. విరిగిపోవడం జరుగుతాయి. విరిగిపోతేనే నయం, ఎందుకంటే వాడడం విరగకుండా ఒకసారి కాగుతాయి. ఎందుకు వచ్చింది అందుకని ఏ రోజు ప్యాకెట్లు ఆ రోజే కొనుక్కోండి. బటర్ మిల్క్ అవి తాగుతూ ఉంటారు చాలామంది ఎండాకాలం. బయట తాగి వాళ్ళు కూడా రుచిలో ఏమాత్రం తేడా ఉన్న ప్యాకెట్ వదిలేండి. 10 రూపాయలు 9 రూపాయలు డబ్బులు పోతాయి అని మాత్రం ఎవరు దానికోసం ఇదవ్వద్దు. తర్వాత ఈ కల్తీ పాల ఘటన ఇలా ఉండగానే ఏ రోజు ఆడవాళ్ళు కామం కోసం మొగుడిని చంపేస్తున్నారు, అడ్డొచ్చారని పిల్లల్ని చంపేస్తున్నారు. ఈ చంపేవాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళు ఏమీ కాదు, 10 ఏళ్ళో 15 ఏళ్ళో కాపురం చేసిన వాళ్ళే. అంత కామంతో కళ్ళు కొట్టుకుపోతున్నారా, ఒళ్ళు అంత కొవ్వెక్కున్నారా అనిపించేసే అంత పిచ్చి భాష వచ్చేస్తుంది కోపంతో. ఎందుకంటే చంపేయడం, మనుషుల్ని చంపేయడం ఎందుకు? అన్నేళ్ళు కాపురం చేసిన భర్తను చంపడం ఎందుకు? ఆ పసిపిల్లల్ని అసలు చంపడానికి ఎవ్వరి పిల్లలైనా సరే, పసిపిల్లలు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకైనా మన దగ్గర ఏ చాక్లెట్ అయినా ఏదైనా ఉంటే వెంటనే చేతిలో పెడతాం, ఏ స్వీట్ అయినా. అలాంటిది ఆ కడుపును పుట్టిన పిల్లల్ని అక్రమ సంబంధం కోసం చంపేస్తారా? అంత కామం అంత ప్రతి వాళ్ళలోనూ అంత పిచ్చిమీరిపోయి ఉందా ఆడవాళ్ళలో? ఇదివరకు కూడా మగవాళ్ళు అన్నిటికీ మగవాళ్ళని తిట్టిపోస్తారు. మగవాళ్ళు పూర్వం అక్రమ సంబంధాలు లేకపోతే రెండో సంబంధాలు పెట్టుకున్నా కూడా భార్యని ఎవరో ఏం చంపేసేవారు కాదు. వాళ్ళు చాటుమాట వ్యవహారం కొనసాగించేవారే తప్ప భార్యని ఏం చంపినా ఎక్కడో అరుదుగా తప్ప ఎక్కడ దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు స్త్రీలు ప్రతి వాళ్ళు చంపుకు వెళ్ళిపోవడమే. అదేదో చెట్టును నరుక్కుంటూ వెళ్ళిపోయినట్టు చంపేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుంది సమాజం. ఒక్కళ్ళతో పోదు. మగపిల్లలు ఎవ్వరూ చాలామంది నేను చూసా పెళ్ళి వద్దు అనేస్తున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా చాలామంది పెళ్ళైన తర్వాత పేరెంట్స్తో సరే వాళ్ళకి కుదరదు, ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ, లేకపోతే మా జీతం సరిపోదు, ఇప్పుడు ఖర్చులు వేరు అలా అనేవారు. అలా కాదు, ఇప్పుడు చంపేస్తారేమో వాళ్ళని భయపట్టేసుకుంది మగపిల్లలకి. మొన్న ఎందులోనో రీల్స్లో చూసాను, ఒకడు పార్కులో స్వీట్లు పంచి పెట్టుకుంటూ వెళ్తున్నాడు అందరికీ. ఏరా ఎందుకు స్వీట్లు పంచి పెడుతున్నావు, ఏంటి విశేషం అంటే, మా ఆవిడ నన్ను వదిలేసిందని చెప్తున్నాడు. అదేంటా మీ ఆవిడ నిన్ను వదిలేసింది అంటే బాధపడాలి, కానీ నువ్వు ఇలా స్వీట్లు పంచి పెడుతున్నావు అంటే, నన్ను చంపేయలేదురా, నన్ను చంపేసేయకుండా వదిలేసి వెళ్ళిపోయింది పాపం మంచిది అంటున్నాడు. చివరికి అలా తయారైందండి మగపిల్లల పరిస్థితి. అది మగపిల్లలు అంటే ఈ మధ్యకాలంలో మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని చంపేశారు, నేను కాదని అన్ను. కానీ స్త్రీ జాలికి దయకి క్షమకి ప్రతీక. అలాంటి స్త్రీలో ఇంత క్రూరత్వమా? పైగా కొన్నేళ్ళు 15 ఏళ్ళు అలా కాపురం చేసిన స్త్రీ అంత కామంతో అంత చంటి పసి పిల్లల్ని చంపడానికి ప్రాణం ఎలా ఒప్పుతోందో, భర్తను చంపడానికి ప్రాణం ఎలా ఒప్పుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంతకీ వాళ్ళు ఇంత పని చేసి దొరికిపోతున్నారు. పరువు పోయి, వాళ్ళ కన్నవాళ్ళు బంధువుల్లో కూడా పరువు పోయి ఊసలు లెక్కెట్టుకుంటూ జీవితం గడపడం, అంతే కదా. ఆ జీవితానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా? ఇలాంటివి వింటుంటే చాలా దారుణంగా అనిపించేస్తుందండి. సమాజం ఇంకా ముందు మన పిల్లలు వాళ్ళ పిల్లలు జీవితాన్ని ఎలా కొనసాగిస్తారు తిరిగి? లేకపోతే అందరిలోనూ మార్పు వచ్చి అందరూ మంచిగా మారుతారా? నిజంగా అలా మారితే చాలా హర్షణీయం, చాలా సంతోషం కూడా. మనం ఉన్నా లేకపోయినా ఏదో పైలోకాల నుంచి చూస్తారంటారు, అలాగ చూసి సంతోషించాలి. అలా గనక మార్పు వస్తే అది విషయం అండి. ఈరోజు శనివారం, వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. వాడపల్లి మరో తిరుపతి కన్నా ఎక్కువ జనంతో రద్దీగా తయారైన పుణ్యక్షేత్రం అయిపోయింది. ఒకప్పుడు వాడపల్లి మా పెద్ద కోడలు వాళ్ళ
పుట్టింటి వారి వంశస్థులు ఆ ఆలయాన్ని చూసి వారట ధర్మకర్తలుగా. వాళ్ళు అక్కడ ప్రసాదానికి కూడా, దేవుడి కైంకర్యానికి కూడా ఏమీ నిధులు ఉండేవి కాదుట. ఇక్కడి నుంచి చేసి, రావులపాలెం నుంచి చేసి నడక ద్వారా పట్టుకెళ్ళి ఇచ్చేవారట. అలా మా కోళ్ళు వాళ్ళ అమ్మగారు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయట చిన్నప్పుడు. అలాంటి వాడపల్లి ఈ 10 ఏళ్లలో విపరీతమైన ఖ్యాతిని పెంచుకుని ఎంతో పరిఢవిల్లుతోంది. భక్తుల కోరికలు తీరుతున్నాయి 7 శనివారాలు వెళ్తే అని. కానీ 7 శనివారాలు అంత జనంలో వెళ్ళలేక భయంగా అనిపిస్తుంది. ఇదేంటి జనం ఉన్నా వెళ్ళిపోతారు అంటారు. కొంతమందికి జనం ఎక్కువగా ఉంటే భయంగా అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళ ఒక ఫోబియా ఉంటుంది కదా. కొంతమంది ఎత్తైన ప్రదేశాలను చూస్తే భయపడతారు, కొంతమంది నీటిని చూస్తే భయపడతారు, కొంతమందికి జనాన్ని ఎక్కువ సమూహాన్ని చూస్తే భయపడతారు. అంటే ఇలా జాతరలప్పుడు, ఇలా ఎక్కువ పుణ్యక్షేత్రాల్లో రద్దీగా ఉన్నప్పుడు. అయితే తంటికొండ ఒకప్పుడు అంత ప్రాభవంగా ఉండేదండి. మా చిన్నప్పుడు తంటికొండ పూజారి గారు చెప్పారు, ఆ మధ్య తంటికొండకి ఇప్పుడు ప్రాభవం తగ్గిందమ్మా, అదంతా వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు ప్రాభవం ఎక్కువగా ఉంది అని చెప్పారు. ఫారెన్ నుంచి కూడా, విదేశాల నుంచి కూడా వచ్చి కోరికలు కోర్చుకుంటున్నారు. అంటే జనాలకి ఎంత నమ్మకం లేకపోతే వాళ్ళు కోరుకుంటారు. అసలు వెంకటరమణమూర్తి సమ్మోహనకారుడు. ఆయన ఆ సమ్మోహనకారుడు అంటే ఆయన తన రూపంతో ఆకర్షించేసుకుంటాడు, మనుషుల్ని రప్పించేసుకుంటాడు. పైగా భక్తుల ప్రతి కోరిక తీరుతోందని చెప్తున్నారు. చాలా సంతోషం. మన ఆంధ్రప్రదేశ్లో ఇంత తండోపతండాలుగా ఆ వెంకటరమణమూర్తికి సేవలు జరుగుతున్నాయి, ఆయన అందరూ పూజిస్తున్నారంటే హర్షణీయమే కదా. ఇదండి ఈరోజు నేను చెప్పే విషయాలు. సమాజ పరిస్థితులు అయితే ఏమీ బాలేదు. కల్తీ పరంగాను మనసులే కల్తీ అయిపోయి ఆడవాళ్ళు ఇలా ప్రవర్తించినప్పుడు, మగవాళ్ళ తీరు సరిగ్గా లేనప్పుడు ఆ మగవాళ్ళని ప్రశ్నించే హక్కును కూడా మనం కోల్పోతాం. అది ఆడవాళ్ళకి తెలియడం లేదు. ఇప్పుడు పూర్వం పురుషులే సరిగ్గా ఉండేవారు కాదు, అందుకని అందరూ స్త్రీలు చాలామంది ప్రశ్నించి ఫెమినిస్టులు అంటారు. ఆడవాళ్ళని ఆ కష్టాల నుంచి బయటికి తీసుకురావాలని, వాళ్ళకి సమాన హక్కులు కల్పించాలని చాలామంది పురుషులు కూడా ఎంతో కష్టపడ్డారు. అలాగే సమాజం ఒక స్థితికి వచ్చింది, చక్కగా ఉద్యోగాలు వచ్చాయి అన్నీ. తిరిగి ఇలాంటి దారుణాలు, చంపేయడాలు, అక్రమ సంబంధాలు, పసి పిల్లల్ని చంపేయడాలు, ఇలాంటి పరిస్థితి స్త్రీ చేజేతుల తన పతనాన్ని, తన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నప్పుడు పురుషులనే హక్కు స్త్రీలు కోల్పోయినట్టే కదా. ఒకళ్ళు తప్పు చేస్తే అది అందరికీ వర్తింపజేస్తారు. ఇప్పుడు మగవాళ్ళు 100% చెడ్డవాళ్లే. కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు మంచివాళ్లే. కానీ మగవాళ్ళందరూ వెధవలని ఒక్కమ్మడిగా ఎలా అనేస్తారో అలాగా స్త్రీలందరూ కూడా అదే నిందపడవలసి వస్తుంది. ఇది ప్రతి వాళ్ళు ఆలోచించుకోదగ్గ విషయం. ఆలోచించుకునే వాళ్ళు ఇలాంటి వీడియోలు అవి చూడరు. వాళ్ళ మైండ్ సెట్టే వేరు. ఫ్యాషన్లు, పార్టీలు అలాంటి వాటి పట్ల ఉంటుంది. మామూలు సాదాసీదా కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఇలాంటి వెధవ పనులు చేస్తున్నారు చాలా. అది ఉంటానండి. మరి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.